నమస్తే అన్న, మీ పేరు? రమేష్ అన్న. రమేష్ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? వ్యవసాయం అన్న. వ్యవసాయం చేస్తారు సార్. ఏ ఊరు సార్ మీది? ఏ నియోజకవర్గం? కడదరుగుంట అండి, ఉరువకొండ నియోజకవర్గం. సార్, రాష్ట్రంలో అయితే ఎలక్షన్స్ రాబోతున్నాయి. గత 5 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు మీరు. రాబోయే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తున్నారు సార్? తెలుగుదేశం ప్రభుత్వం, వైసీపీనా? ఖచ్చితంగా 100% తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా నడుస్తుందని మేము నమ్ముతున్నాం. ఎలా ఉంది సార్? ఈ 5 ఏళ్ళ నుంచి ఎలా ఉంది ప్రభుత్వం? మాకంటే ఎవరు బాగా చేయలేదు, మేము ఇరగదీసేసామని చెప్తున్నది ఈ ప్రభుత్వం. ఎలా ఉంది? ఏం చేశారండి? అప్పులు తెచ్చి చేసేది సంక్షేమమా? ఏదైనా అభివృద్ధి చేసి ఇచ్చింటే అది సంక్షేమం. అది చేసేది ఓన్లీ చంద్రబాబు నాయుడు అనే మేము నమ్ముతామండి. పథకాలు ఇచ్చారు కదా సార్, ఏం కావాలి మీకు? ఇంకేం కావాలి ఈ ప్రభుత్వంలో? ఏమి ఇచ్చారండి? పథకాలు ఏమి ఇచ్చారు? ఏదైనా ఉపాధి కల్పిస్తే యువత ఏదో పని చేసుకుంటారు. పథకాలు ఇచ్చి 2000 1000 ఇచ్చి ఏం చేయమంటారండి యువతని? ఏం సార్, పథకాలు చాలు మాకు, ఇంతకంటే ఇంకేం కావాలని చెప్పి మాట్లాడుతున్నారు. మీరేంటి ఇట్లా మాట్లాడుతున్నారు? ఎవరండి అట్లా మాట్లాడే వాళ్ళు సెల్ఫిష్. రాష్ట్ర అభివృద్ధి ఏమైనా సంకనాకి పోన్లే, రాష్ట్రం మాకేమి, నాకు వస్తే 1000 రూపాయలు వస్తే చాలు అనుకునే వాళ్ళే అలా ఆలోచిస్తారు. అలా ఆలోచించే ధోరణి రాష్ట్రం అధ్వాన స్థితిలోకి పోయిందండి. సరే, మరి మీ అనంతపురం జిల్లా అంటేనే కరువు ప్రాంతం. మరి గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీలని, క్రాప్ లోన్లని, ఇన్సూరెన్స్లని వచ్చామంట. ఈ 5 ఏళ్లలో అటువంటి ఏమన్నా జరిగినాయి సార్ ఇక్కడ? ఎక్కడ సార్ ఇన్పుట్ సబ్సిడీ అనే మాటే లేదు. ఈ 5 ఏళ్లలో ఇన్పుట్ సబ్సిడీ మాటే లేదు. ఇంకా కరువు ప్రాంతమైన మాకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు డ్రిప్ ఇరిగేషన్ 90%, ఓసీలకి 90% సబ్సిడీ, ఎస్సీ ఎస్టీలకి అయితే 100% సబ్సిడీతో ఇచ్చేవాళ్ళు. దాంట్లో నేను లబ్ధిదారునే 90% తీసుకున్నా. దాన్ని 12 ఎకరాస్ నాకు ఉండే దాంట్లో నేను ఏదో 2.5 lakh కడితే నా 12 ఎకరాస్కి డ్రిప్ ఫుల్గా సఫిషియెంట్గా వచ్చేసిందండి. ఇప్పుడు అది అప్లై చేద్దామంటే కూడా అదేదో పెండింగ్లు, గవర్నమెంట్ బకాయిలు, ఏవేవో సాకులు చెప్పి అసలు ఇంతవరకు డ్రిప్ అప్లికేషనే తీసుకోలేదు. సార్, ఉరవకొండలో గతంలో అంటే 2014 నుంచి 2019 టైంలో మెగా డ్రిప్ ఏదో ఏర్పాటు చేద్దామని ప్రయత్నాలు చేసి దానికి సంబంధించి మెటీరియల్ కూడా తెప్పించారని తెలిసింది. సో ఆ ప్రాజెక్ట్ ఈ ప్రభుత్వంలో ఏమైనా ముందుకెళ్ళిందా? ఆల్రెడీ కేశవ్ గారు ఉన్నప్పుడు లాస్ట్ గవర్నమెంట్ అప్పుడు 70% వర్క్ అంతా ఫినిష్ అయ్యిందండి. పైప్ లైన్లు అన్నీ ఎక్కడికక్కడ అట్లే నిలిచిపోయినాయి. ఆ ఉన్నదాన్ని ఏదో 10-20% రన్నింగ్ చేసిందా ఈ పాటికి రైతులు దాని నుంచి లబ్ధి పొందేవాళ్ళు. ఆ పెట్టుబడి పెట్టిన వాళ్ళకి లాస్, రైతులకి ఉపయోగం లేదు. ఆ పైపులన్నీ మొత్తం కొలాప్స్ అయిపోయినాయండి. అమరావతి లాగా ఈ ప్రాజెక్టు కూడా నాశనం చేసేసినారు. సో అమరావతి గురించి మాట్లాడారు కాబట్టి, మీది రాయలసీమ ప్రాంతం, ఈ ప్రాంతం వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలని జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. రాష్ట్రానికి ఒక రాజధాని మంచిదంటారా, 3 రాజధానులు కావాలి? ఎక్కడండి 3 రాజధానులు అని చెప్పడమే కానీ ఎక్కడన్నా పునాది రాయేసినాడా? అమరావతి లాంటి అభివృద్ధి చెందినంటే ఈరోజు హైదరాబాద్ ఒక ఐకాన్ కానీ మిగిలింది. అట్లా అమరావతి కూడా మిగులుతుందనే మా లాంటి ఆంధ్రప్రదేశ్ యువకుల ఆశ. అది అయ్యింటే ఎక్కడికో ఇప్పుడు చదివే ప్రతి విద్యార్థికి ఒక డెస్టినేషన్ లాగా తయారయ్యేది అమరావతి. సార్, రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధిక సీట్లు ఇచ్చి గెలిపించారు 2019లో. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇక్కడ కియాలంటే ఒక పరిశ్రమను మీ అనంతపురం ప్రాంతంలోనే పెట్టారు. అటువంటి పరిశ్రమలు రావడం కానీ, కొత్తగా ఉద్యోగాలు కల్పించడం కానీ, ఉపాధి దొరకడం కానీ ఏమైనా జరిగింది ఈ ప్రభుత్వంలో? ఉండేవి పీకి పడేసినారండి. ఎక్కడ ఉద్యోగాలండి? ఆ బ్లేడ్ ఫ్యాక్టరీ ఇక్కడే ముద్దులాపురం, ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్తో ఒకటి సుజ్లాన్ బ్లేడ్ ఫ్యాక్టరీ అని ఒకటి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు. అది లాస్ట్ ఇప్పుడు వరకు మూతేసే పెట్టేసినారు దాన్ని. దాంట్లో ఉండింటే కనీసం అంటే 1000 మంది దాకా వాళ్ళకి ఉపాధి కల్పించే వాళ్ళకి. అట్లాంటివన్నీ మూసేసినారు. దాన్ని డెవలప్మెంట్ లేదండి, మొత్తం నాశనం. ఉన్నది కొలాప్స్ అయిపోయింది. సార్, మరి మీ ఉరవకొండ పరిస్థితి ఏంటి సార్? ఇక్కడ పయ్యావుల కేశవ్ గారు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నారు. మరి ఆ గతంలో ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఆయన ఏమన్నా మీ ప్రాంతానికి ఏమన్నా మంచి చేశారు? అక్కడ పయ్యావుల కేశవ్ గారే చేస్తారని మా నమ్మకం అండి. ఎందుకంటే ఆయన లాస్ట్ టైం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా లేరు. అయినా 16,000 ఇల్లు, ఈ మెగా డ్రిప్ సిస్టమ్ ఇవన్నీ సాధించడానికి ఆయన చాలా ప్రయత్నాలు చేసినాడు. వచ్చేసినాయి కూడా. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఆయనకి అబ్బాయిన ప్రభుత్వం లేదు కాబట్టి అది ప్రాజెక్ట్స్ అన్నీ పెండింగ్ పెట్టేసినారండి వీళ్ళు. ఓవరాల్గా అయితే తెలుగుదేశం ప్రభుత్వం గెలుస్తుంది 100% అండి. ఉరువకొండ కూడా గెలుస్తుంది. ఉరువకొండ 94లో గెలిచింది, తర్వాత 2024 రిపీట్స్ అండి. రెండు గవర్నమెంట్లు ఇక్కడ వచ్చి ఈయన వస్తే, మంత్రిగా వస్తే ఇంకా చాలా అభివృద్ధి అవుతుందని మా నమ్మకం. నమస్తే పెద్ద, మీ పేరు? విశ్వనాథ. ఏం చేస్తుంటారు సార్ మీరు? వ్యాపారం చేస్తారు సార్. ఏ ఊరు సార్ మీది? మల్లాపురం. ఉరవకొండ నియోజకవర్గమేనా? అన్న, ఎలక్షన్లు రాబోతున్నాయి. 5 ఏళ్ల నుంచి జగన్ గారి ప్రభుత్వం చూశారు మీరు. రాబోయే ఎన్నికల్లో ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు బాగుంటుంది అనుకుంటున్నారు? టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకని సార్ టీడీపీ కావాలనుకుంటున్నారు? టీడీపీ వస్తే జగన్ ఏం చేయలేదు పనిలో.
పింఛని అడిగకపోతే నీకు వయసు తక్కువ ఉంది నాకంటే సన్న కోట్లకి ఇస్తుంటాడు పింఛను మా ఊర్లో ఒక 8 మందికి వానికి 40 ఏళ్ళు లేవు నాయకులకి 10 మందికి ఇస్తున్నాడు నాకు నీకు వయసు లేదు అంటాడు మళ్ళీ ఏం చేస్తారు వానికి ఓట్లు 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉండే మా వాళ్ళకి డబ్బు ఇలా రాసుకునిలే వాళ్ళు టీడీ బోర్డు ఇవ్వద్దండి అని ఆఫీస్తో పోతే మాట్లాడతారు వాళ్ళు టీడీ బోర్డు ఇవ్వద్దండి అని అంటే అన్ని అర్హతలు ఉన్నా కూడా మీకు పెన్షన్ ఇవ్వట్లేదు. లేదు లేదు ఏమేమి లేదు వాళ్ళు పాలలేదు నాకు అలా పథకాలు ఇస్తున్నారు కదా, సంక్షేమ పథకాలు ఏం బాగాలేదు. ఏది బాగాలేదు వాళ్ళు ఏంది సరిపలే ఇప్పుడు మరి మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు. మధ్య అంటే 50 రూపాయలు కోటది 150 రూపాయలు అమ్ముతున్నాడు ఏమొస్తుంది ఏం లేవంది సినిమా పథకాల పేరు చెప్పి 10 ఇచ్చి 100 రూపాయలు తీసుకుంటున్నాడా? తీసుకుంటున్నాడా కోట్లు సంపాదిస్తున్నాడు మళ్ళీ కోట్లు రోడ్లు ఎలా ఉన్నాయి పెద్ద సురేంద్ర బాబు వేసిండే రోడ్లు బాగుండదు వాడు రోడ్లు వేసినాడు ఆ కాలువలు వేసినాడు కేశవ కాలువలు తొగిచ్చింటే వాడు ముచ్చేపిస్తున్నాడు కేశవన్న యాడ్ చూసినా తీపిస్తున్నాడు బ్రిడ్జిలు వేయాలని ఆ బ్రిడ్జిల బిల్లు ఏం లేవు వాళ్ళకి ఈ జగన్ వచ్చినప్పుడు బ్రిడ్జిలు కట్టలే అభివృద్ధి ఏం చేయలే మీ ఏం చేయలేదు సార్ ఏమేం లేదు ఉత్తకు పెట్టి ఉంది ఏంది లేదు సరే ఇక్కడ మరి ఎవరు గెలుస్తారు? పయ్యావుల కేశవ్ గారు ఖచ్చితంగా వస్తాడు చంద్రబాబు నాయుడు పైన వస్తాడు పయ్యావుల కేశవ్ గారు ఇక్కడ ఏమైనా చేశాడా? చేసినాడు మంచి పని చేసాడు ఆయన ఏదైనా చిన్నదానికి పెద్దదానికి వస్తాడు ఆయన అన్నిటికీ వస్తాడు సార్ వచ్చే టీడీపీనే పైలు కలిసి వస్తాడు పైన చంద్రబాబు నాయుడు వస్తాడు ఇప్పుడు అమ్మఒడి అవినీలో జగన్ గారు అవినీలో 18,000 ఇవ్వాల్సి ఉంటే డబ్బులు వాళ్ళకి ఇవ్వలేదా రైతు భరోసా ఇవ్వలేదా దొంగ బటన్స్ తొక్కినాడు ఏటు డబ్బు రాలేదా ఆ డబ్బులు తీసుకొని ఇప్పుడు ఓట్లకు పంచుతాడు అంతే ఇంకా ఏమిలే మూలే వచ్చే టీడీపీనే స్టాప్ చేసాడు ఇంకంతే థ్యాంక్ యూ అన్న.